నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మో డాడీ వాళ్ళ పోయింది. వైఫ్ మీకు ఏమవుతుంది? అత్తయ్య. రైట్ ఆన్సర్. మీ నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి అంటే మా డాడీ. వాళ్ళ అక్క. అత్తయ్య. వాళ్ళ కూతురు. కూతురు అంటే వదిన ఆర్ మరదలు. వాళ్ళ డాడీ. మామయ్య. వాళ్ళ వైఫ్. అత్తయ్య. మీకేమవుతాడు? అత్తయ్య. వావ్, చెప్పలేమే. నాకు అసలు సగంలోనే పోయింది. రిలేషన్షిప్స్ తెలుసుకోవడం కూడా చాలా మంచిది. మదర్స్ డే సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఈ రిలేషన్షిప్స్ని ఫ్యామిలీస్ని ఎక్కువగా బాండ్ చేసి హోల్డ్ చేసేది కూడా ఇంట్లో ఉండేటువంటి అమ్మలే. నాన్నలు చేస్తారు, కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి జాబ్, వాళ్ళకు ఉండేటువంటి పరిధుల్లో ఒక్కొక్కసారి స్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ రే ఇవాళ అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందిరా వెళ్ళాలని, లేదంటే అందరూ కలిపి వాళ్ళ భోజనాలకు వెళ్తున్నారా పెద్దమ్మ గుడికి, నువ్వు రావాలని. సో అమ్మలు మీకు జోహర్, లవ్ యూ. నాకు కూడా లవ్ యూ. సెకండ్ క్వశ్చన్, మీ పెద్దనాన్న వాళ్ళ తమ్ముడి వైఫ్ కూతురు వాళ్ళ హస్బెండ్ పిల్లల వాళ్ళ అమ్మ మీకేమవుతారు? మదర్. అక్కడ సిస్టర్. సిస్టర్ ఆర్ బ్రదర్. అంతే. రైట్ ఆన్సర్. ఎలాగే అసలు విష్ణు వద్దులేరా. And she makes an effort of attending all the weddings, all the functions. ఆ విషయంలో మా దాంట్లో విష్ణుని కొంచెం నన్ను ఫాలో అవుతున్నట్టును. నేను కూడా ఇంతే తెలుసు. మీరు ఇన్స్పిరేషన్ అందరికి. అంటే అటు కేరళ అయినా ఇక్కడ యానము ఇట్లా ఇట్లా అట్లా వెళ్తూనే ఉంటాం. అండ్ మీ ఓనం వీడియోస్ అవి చూసినప్పుడు కూడా అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని పిలవాలి. ఎస్ పిలవాలి. కానీ నేను మొన్ననే ఒక డిసిషన్ తీసుకున్నాను. వండడం ఓకే, వడ్డించలేకపోతున్నాను. మొత్తం అరటాకేసి వడ్డించాలి కదా, చచ్చిపోతున్నాను నేను అసలు. ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది అక్క వీడియో చూసినప్పుడు. కరెక్ట్. ఎస్. మదర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అన్ని న్యూట్రియంట్స్, అందులో కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వులు ఉండలు చాలా మంచిది కాల్షియంకి. ఎంతసేపు వేరే వాళ్ళ ఆరోగ్యాలని ఇంట్లో చూసుకోవడం మాత్రమే కాదు, మీ గురించి కూడా మీరు చూసుకోండి. సో మదర్స్, మీరు కొంచెం ఫైనాన్షియలీ మీకోసం డబ్బులు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. Absolutely. వన్ టిప్ యూ వాంట్ టు గివ్ టు అ మదర్ ఇవాళ మదర్స్ డే? ఫస్ట్ మనము యాక్టివ్గా ఉండి ఐ కెన్ డూ ఇట్ అని మనకు 100% కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా అలా దూసుకెళ్ళిపోతాం అంతే. సూపర్. మేఘనా? పిల్లల్ని పట్టించుకోవాలి అని తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో తల్లిదండ్రులని కూడా మనం కూడా పట్టించుకోవాలి. అండ్ యాజ్ ఎవ్రీబడి నో దట్ ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, మై వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ మై మదర్, ఫాదర్ అండ్ మై హస్బెండ్. సో వాళ్ళతోనే నాకు సరిపోతుంది. సో విష్ణుప్రియ చెప్తుంది తను ఒక మదర్గా వాళ్ళ బాబు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. అబ్బో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అక్క. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి వర్క్ చేసినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ఉంటున్నారు అండ్ మనం జాయిన్ చేసిన స్కూల్లో కానీ ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్స్ అప్పుడు కానీ అక్కడ చుట్టూ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళు ఎలాగా ఉంటారు ఏంటి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. బట్ లక్కీలీ నాకు మా అత్తయ్య ఉన్నారు కాబట్టి అవన్నీ చూసుకోవడానికి వాటికి మేము బయటకు వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. బట్ బీయింగ్ అ మదర్ చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ అది. ఎస్ అబ్సల్యూట్లీ. చాలా మంది ఆడవాళ్ళు రెగ్యులర్గా చెప్పే మాట ఏంటంటే నేను ఇంట్లో ఉంటాను ఏమీ చెయ్యను. దయచేసి చెప్పకండి నేను ఇంట్లో ఉంటా చాలా చేస్తాను అని మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇంటిల్లిపాదికి హెల్త్ మేనేజ్మెంట్ చేస్తారు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేస్తారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తారు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇన్ని చేస్తే ఎంత జీతం వస్తుందో తెలుసా? అవన్నీ చేస్తూ నేను ఏమీ చెయ్యట్లేదు అనేటువంటి అమ్మలు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.